తెలియజేస్తున్నాం. మనం 11 సంవత్సరాలలో మన పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏ విధంగా విజయాలు సాధించిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ యొక్క కష్టం ఈరోజు మనం ఒక కౌన్సిల్ గెలవడానికి, జాతీయ స్థాయిలో ప్రధానమంత్రిగా మోడీ గారిని నిలబెట్టడానికి ప్రతి ఆర్మూర్లో నేను గర్వంగా చెప్తున్నాను. ఈ ప్రోగ్రామ్ అని చెప్తున్నానన్నా అంటే వాస్తవంగా ఎండకి ఈ ఉపవాసం ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత కూడా కార్యకర్తలు 2 గంటలకి రావడం జరిగింది. ఇక్కడ చైర్స్ కూడా అవైలబుల్గా లేకున్నా కానీ ఇట్లా కూర్చోబెట్టడంతో సక్సెస్ఫుల్గా సంఖ్యని రావడం జరిగింది. అంటే కార్యకర్త బలం. రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ దీంట్లో చెప్పాలి, మన ఎంఎస్ఎల్ ప్రోగ్రామ్కి కేసులు అయిన ఉండే. ఆ కేసులు అయినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 10-11 సార్లు పేషీలకు తిరిగారు. 2 సార్లు నిజామాబాద్ తిరగడం జరిగింది, 2 సార్లు ఇక్కడ తిరగడం జరిగింది ఆర్మూర్లో. కానీ మొన్న ఫైనల్లీ వాళ్ళందరికీ శిక్షకైనా మేము పోతామని చెప్పేసి అందరూ హైదరాబాద్లో ఉన్న పిల్లలు కూడా వచ్చి 12 మంది నిజామాబాద్ కోర్టుపోయారు. అప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే గారు మాట్లాడి ఆ తర్వాత ఫైన్ ఏదన్నా ఉంటే స్వయంగా వారే అక్కడ పంపించి అదంతా చేసారు. అంటే ఒక కార్యకర్తకి మనకు ఇక్కడ ఉన్న జాతీయ నాయకత్వం, లోకల్లో ఉన్న లీడర్స్ మనకెంత అండదండలుగా ఉంటున్నారు అనేది ప్రత్యేక సాక్ష్యం. ఎందుకంటే ఏ రాత్రి అయినా కానీ నేను చిన్న స్థాయి నుంచి నేను చూస్తున్నాను. ఇవాళ గౌరవప్రదంగా ఈ ఒక అధ్యక్ష బాధ్యత నా మీద నమ్మకంతో అందరూ పెద్దలు ఇవ్వడం జరిగింది. సో నేను అనేది ఏంటంటే నేను చిన్న స్థాయి నుంచి చూశాను. ప్రతి ఒక్క లీడర్ మనం ఏ టైంలో చేసినా కానీ వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నారు. అన్న ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నా, అన్న జాతీయ బస్సు బోర్డు స్థాయిలో ఉన్నా, భూపతి రెడ్డి సార్ కేసులలో బిజీ ఉన్నా, లోకల్లో ఉన్న లీడర్స్ ఎవరు ఎక్కడున్నా కానీ ఏ రాత్రైనా కానీ ప్రతి ఒక్క కార్యకర్తకి రెస్పాన్స్ ఉంటారు. సో కొన్ని పరిస్థితులలో ఫ్యామిలీస్ ఉంటాయి, కొన్ని పరిస్థితులలో బిజీ ఉంటారు. అసలు విషయాలలో ఫోన్ లేవట్టకపోతే మన కార్యకర్తలు డిసప్పాయింట్ అయిపోయి మా ఫోన్ లేవట్టలేరు అని ఎప్పుడు కూడా నర్వస్ కావడానికి ఉంది. ఎందుకంటే 10 సార్లు మంచి జరిగి ఒక్కసారి చెడు జరిగితే 10 సార్లు మంచిని మర్చిపోతే మన కన్న తల్లికి ద్రోహం చేసిన అవుతుంది. మన కార్యకర్తలుగా మన పార్టీని ముందుకు తీసుకుపోయే బాధ్యత, గల్లీలలో మన పార్టీ గౌరవము మనం చేసే బిహేవియర్ని బట్టి ఉంటుంది. సో మనం లీడర్షిప్ అంటూ ముందుకు పోతూ ఉంటే మనం చూసి ఇటు బీజేపీ కూడా అంటే ఇంకొకటి ఎవరు నమ్మడిగా వేరే పార్టీకి పోయిందా వారితో మాట్లాడినా అంత నిక్కాసైన కార్యకర్తలు ఇక్కడ మన దగ్గర ఉండడం చాలా అదృష్టం. నేను ముందు ఛాలెంజ్గా చెప్తున్నాను, 36 వార్డులలో మనం ఖచ్చితంగా మన టార్గెట్ 30 వార్డులు. 30 వార్డులకు పనిచేసుకుందాం. 30 వార్డులు పనిచేసుకొని ఖచ్చితంగా విజయపథంలో ముందుకు తీసుకెళ్ళి ఈ ఇద్దరికి మన అంటూ ఆర్మూర్ని అప్పచెప్పి చైర్మన్ మీ చేతుల్లోనే ఉందని చెప్పేసి ఖచ్చితంగా మనం చైర్మన్ కొట్టేంత వరకు కష్టపడదాం. ఇప్పటివరకు కష్టపడ్డాం, ఎమ్మెల్యే గారు కష్టపడ్డాం, ఎంపీ గారు కష్టపడ్డాం. ఇప్పుడు ప్రస్తుతం మనం గల్లీలలో కొట్లాడి మనం ఇక్కడ అంటూ ఒక జెండా, కాషాయం జెండా ఎగిరేస్తే రేపు పొద్దున మన భావితరాలకు కూడా దిక్సూచిగా మనం ఉంటాం. అలాగే కొత్తగా కార్యవర్గం కూడా మొన్ననే ఏర్పాటు చేసినాం. ఆ కార్యవర్గ సభ్యులు కూడా ఒకసారి పత్రాలు ఇచ్చేసి తర్వాత గౌరవ సభ్యులు తర్వాత కార్యవర్గ సభ్యులు 46 మంది ఉంటారు. తర్వాత కోర్టు కానీ అది రాత రూపంగా వచ్చినా వాయిస్ మెసేజ్ వచ్చినా సరే ఖచ్చితంగా యాక్టివ్గా వచ్చాడు. నేనేమన్నా అంటే రేపటి నుంచి ప్రోగ్రామ్స్ మనం ఎక్కడైనా ఏ గల్లీలలోనో గడ్డేరు దగ్గర ప్రోగ్రామ్ కావచ్చు, బడి దగ్గర కావచ్చు, గుడి దగ్గర కావచ్చు, ఎక్కడున్నా కానీ ఒక చిన్న మెసేజ్ దాంట్లో వస్తే ఇమీడియట్గా వచ్చే ప్రయత్నం చేయండి. నేనేమన్నా అంటే అయ్యో నాకు చెప్పలేరు అని మనం చెప్పుకోగలుగుతామా? చెప్పుకోలేదు. కానీ మెసేజ్ అయితే వచ్చుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇదొక్కటి మాత్రం టౌన్ నుంచి చేద్దాం. ఖచ్చితంగా కష్టపడదాం. ప్రతి ఒక్క కార్యకర్తకి ఏ చిన్న చీమంత చిటుకు హాని వచ్చినా సరే అందరం అండగా ఉంటాం. ఏ రాత్రైనా పగలైనా కానీ కార్యకర్తల్ని ఖచ్చితంగా చూసుకుంటాం. మీరు కూడా మీ గల్లీలలో ఆ భరోసా ఇవ్వండి. ప్రతి కార్యకర్తకు ఆ భరోసా మీరు ఇవ్వండి. ఖచ్చితంగా మనం అందరికీ అండగా ఉండి అందరినీ రక్షణ చేసి ఈ కాషాయ చెట్టు కింద మనం అందరం దీన్ని బలపరుద్దామని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఆదిదామావులు భూపతి రెడ్డి సార్ గారు, అదేవిధంగా జిల్లా అధికార ప్రతినిధి ఎస్ అనిల్ గారు, కల్గొండ గంగాధర్ నమస్సుమాలు తెలియజేస్తా ఉన్నాను. నేను 10వ తారీఖు
10వ తారీఖు 2022లో బీజేపీ పార్టీలో జాయిన్ అయిన ఢిల్లీలో తరుణ్ చుగ్ గారి చేతుల మీదుగా పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది. మన గౌరవ ఎంపీ గారి అధ్యక్షతన జాయిన్ కావడం జరిగింది. మరి నేను కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పనిచేసిన తర్వాత బీజేపీ పార్టీలోకి వచ్చినాక మరి జెండా మాత్రమో కండువ మాత్రమో తెలియదు, కానీ నేను ఇట్లా కఠినంగా హిందుత్వానికి దాంట్లో లీనమైపోయినా. ఇలా నేను ఒకటే చెప్తా ఉన్నా, నేనైతే వేరే పార్టీ చూసినా, కానీ ఏ పార్టీ ఉన్నా బాగా అంటే కష్టపడి పనిచేసే తత్వం నాది. కానీ బీజేపీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పార్టీ జెండా పట్టుకున్నా కండువ మోసినా ఈ పార్టీ సిద్ధాంతపరమైన పార్టీ. ఇది మనం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుంది. ఎందుకంటే మన స్వతంత్రం కొరకు ఆనాడు పోరాడిన మన నాటి పెద్ద మనుషులు ఏ విధంగానో, అదేవిధంగా మన తెలంగాణ కొరకు మనం తెగించి కొట్లాడిన, తెలంగాణ కొరకు త్యాగం చేసిన వాళ్ళేలాగానో మరి భారతీయ జనతా పార్టీ కొరకు బీజేపీ కార్యకర్తలు అదేవిధంగా. కానీ మనం అనుకుంటే చాలామంది ఏదో ఇట్లా పార్టీ మేము ఒక నాయకులము కాండు వేసుకున్నాము ఇట్లా తిరుగుతున్నాము, అది కాదు. ఈ కాండువ ఎంత గొప్పతనం ఉన్నదంటే, మనం ఏదైతే మన ఇంట్లో పవిత్రంగా పూజ చేసుకొని ఆ రోజు పవిత్రంగా మన పట్టుబట్టలు కట్టుకొని ఏ విధంగా ఉంటామో అలాంటిది ఈ కాండువ. మనమందరం కూడా బీజేపీ పార్టీగా మనమందరం చాలా చక్కగా పనిచేస్తారు. 2 ఎలక్షన్లలో నేను చూసిన ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాం, మన తర్వాత ఎంపీ గారిని కూడా గెలిపించుకున్నాం, భారీ మెజారిటీతో గెలిపించుకున్నాం. కానీ మనమందరం గెలిపించుకోవాల్సింది స్థానిక సంస్థలు. అందులో మీ అందరి పాత్ర ఉంటుంది, మీరు కూడా ఉండొచ్చు. ఇందులో నుంచి చాలామంది కౌన్సిలర్గా కూడా క్యాండిడేట్లు కావచ్చు, కానీ అదేవిధంగా గ్రామాలలో సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు. ఇది ఏమవుతుందంటే స్థానికంగా మనం ఎన్నుకోబడితే మన ప్రజలకు స్వయంగా మనం సేవ చేసే బాధ్యత మనకు కలుగుతుంది. కాబట్టి మనం అందరం రాబోయే ఎలక్షన్లల్లో నిష్ణాతులుగా పనిచేయాలా. అదేవిధంగా నాకు ఎంపీ గారు నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నాడు, అమిత్ షా గారి కట గవర్నమెంట్ వచ్చిన తర్వాత విలేకరులు అడిగినట, మీ నెక్స్ట్ ఏది ప్రోగ్రామ్ మరి గెలిచింది కదా అంటే, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ కొరకు ప్రోగ్రామ్ అని చెప్పినాడు అమిత్ షా గారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు గెలిచినామని సంతృప్తి పడేది కాదు, వచ్చే ఎలక్షన్ కొరకు ఇప్పటి నుంచి పనిచేస్తామని దాని ఆలోచన. మనం అందరం కూడా ఆ విధంగా ఇలా ఎమ్మెల్యే గారు కావచ్చు, ఆయన గెలిచిండు, కానీ మనం నెక్స్ట్ గెలడానికి ఇప్పటి నుంచి ఎమ్మెల్యే గారు పనిచేయాలి. అదేవిధంగా మనం అందరం కూడా ఒకవేళ గెలిస్తే కౌన్సిలర్లు గాను మీరు ఎంపీటీసీ కావచ్చు, సర్పంచులు కావచ్చు, మిగతా ఏదైనా మనం గెలిస్తే మళ్ళీ గెలిచే విధంగా మనం ప్రయత్నాలు చేయాలా, ప్రజలలో ఉండాలా. అది బీజేపీ పార్టీ ఆలోచన, మన అమిత్ షా గారు, మన మోడీ గారు ఆలోచన. మరి మోడీ గారు మనం చూస్తూ ఉన్నాం, అంత పెద్ద వయసులో ఆయన నాకు తెలిసి 2-3 గంటలు పట్టుకుంటాడు కావచ్చు రోజుకు. మరి అంత పొద్దున లేచి రాత్రి వరకు ఆయన కష్టపడుతూ ఈ దేశం వరకు పనిచేస్తూ ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తుల ఆదర్శంతో మనం రాబోయే రోజులలో ఆర్మూరులో మరి మన నిజవర్గంలో మనమందరం కూడా అదే విధంగా కష్టపడి మనమందరం కూడా ఆర్మూరులో మరి మన ఎమ్మెల్యే గారికి దాదాపు 28,000 మెజార్టీతోటి మనం గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా మన ఎంపీ గారికి మరి మనము పెద్ద మెజార్టీతోటి ఆర్మూరులో లీడ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పుడు మరి మున్సిపల్ కూడా మనము దాదాపు 20 సీట్లకు తగ్గకుండా గెలుచుకొని ఆర్మూరు మున్సిపాలిటీ మీద కాషాయ జెండా రెపరెపలాడ విధంగా మనందరం పనిచేయాలా, మనందరం బాధ్యత తీసుకుంటారా. ఎమ్మెల్యే గారు మరి ఆయన కాన్షియస్ లెవెల్లో పనిచేస్తారు, ఎంపీ గారు జిల్లా లెవెల్లో పనిచేస్తారు. కానీ మనం ఈ కౌన్సిలర్గా మనం గెలిచినా లేదా మనం ఇంకోరిని గెలిపించినా, కానీ మనమందరం కూడా ఇక్కడ మన ప్రజలకు మనమందరం కూడా సేవ చేసే భాగ్యం మనకు కలుగుతుంది. ప్రజలతో సంబంధాలు మనకు పెరుగుతాయి. ఆ ప్రజలకు మనం ఎప్పటికి కూడా వాళ్ళకి ఏదైనా చిన్న పెద్ద ఏ పైన పని చేస్తే మన రాబోయే రోజుల్లో మనం భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మనం గెలిపించుకుంటున్నాం. ప్రజలు కూడా ఆ విధంగా పనిచేస్తున్నారు. మన నాయకులు, మన మోడీ గారు, మన అమిత్ షా గారు, మిగతా మన బీజేపీ నాయకులు మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క రాష్ట్రాలలో బీజేపీ పార్టీ వస్తే ఇవాళ గుజరాత్ తీసుకుందాం, దాదాపు 7 సార్లు గవర్నమెంట్ కంటిన్యూ వచ్చింది. మళ్ళీ అదేవిధంగా మధ్యప్రదేశ్లో 3-4 సార్లు మన కంటిన్యూ వచ్చింది. ఎక్కడైనా సరే ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా బీజేపీ కంటిన్యూ రావడానికి కారణం ఏంటి? మన వాళ్ళ పనితనం. ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా ప్రజలలో మమేకమై ప్రజల కొరకు బతుకుతున్నారు. కాబట్టి
భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కడతా ఉన్నారు. ఆ విధంగా తెలంగాణలో కూడా మనమందరం కూడా రాబోయే రోజుల్లో ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో తీసుకొచ్చే బాధ్యత మనందరిపైన ఉంది. దాంట్లో మనం నడుము బిగించి మనమందరం పనిచేసి ఈ ఒక్కసారి తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏర్పడుతుంది. మళ్ళా బీజేపీ పార్టీని ఎన్నుకుంటారు. దాంట్లో మనందరం కూడా భాగస్వామ్యం ఉంటాం. మనమందరం కూడా ప్రజలకు సేవ చేసే భాగ్యం మనకు కలుగుతుంది. కాబట్టి మనమందరం కూడా మనకు ఇక్కడ ఒక చిన్న కార్యకర్త ఉంటే ఏదైనా పదవి వస్తే నెక్స్ట్ మీకు ప్రమోషన్లు కూడా వస్తాయి. కాబట్టి మనమందరం రాబోయే రోజులలో మన భారతీయ జనతా పార్టీకి మరి బలిష్టంగా మనమందరం పనిచేయాలా, కష్టపడాలా. ప్రతి ఒక్కరు కూడా మరి అన్ని టైంలలో అందుబాటులో ఉండి పనిచేయాలా. నాకు ఒకటి బాధ కలిగించేదంటే చాలామంది ఇంతకుముందు అధ్యక్షులు ఉంటారు, పదవిలో ఉంటారు, మళ్ళీ రాగానే వాళ్ళ పదవి అయిపోవాలని కనబడదు. ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కానే కాదు. ఎన్ని టైం పార్టీ కొరకు పనిచేయాలా, పదవి ఉన్నా లేకున్నా. ఇప్పుడు నేను కూడా పార్టీలోకి వచ్చినప్పుడు నాకంటే ఎందుకు వచ్చిన ఒక ఆమె పదవి ఇచ్చింది ఆమె కనబడుతుంది. కానీ నేను పదవి ఇవ్వకుండా 3 సంవత్సరాల నుంచి ఇక్కడనే కార్యకర్తలు పనిచేస్తున్నా. ఇంకా పదవి పనిచేస్తా, అక్కడే పనిచేస్తా. మరి రాబోతున్న మున్సిపల్ టికెట్ ఇవ్వకుండా పనిచేస్తా. భారతీయ జనతా పార్టీ కొరకు పనిచేస్తా. ఈ హిందుత్వం కొరకు పనిచేస్తా. నేను మౌనంగా ఉన్నా, బయట ఉన్నా కానీ హిందుత్వం కొరకు పనిచేస్తా. పక్క బీజేపీ కొరకు పనిచేస్తా. నన్ను పక్కన పెట్టినా సరే నన్ను పని అభివృద్ధి చేస్తా. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి పట్టణ అధ్యక్షులు బాలగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సభాధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, ఆరుగురు శాసనసభ్యులు రెడ్డి గారు మరియు పబ్లిక్ బోర్డ్ చైర్మన్ ఆర్గనైజర్ చైర్మన్ తెలంగాణ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ కంపెనీ గారు, సంపూర్ గారు, సోదరులు, కార్యకర్తలు లేదు, పార్టీ లేదు. కార్యకర్త పార్టీకి వెన్నెముక. కార్యకర్త పార్టీ యొక్క వెన్నెముక. వెన్నెముక పనిచేయనాడు పార్టీ కూడా అవుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీలో కార్యకర్తకు ప్రాముఖ్యత ఉన్నది. మనమంతా కూడా కార్యకర్తలు ఉన్నాం. ఎమ్మెల్యే గారు కానీ, వెంకయ్య గారు కానీ, నేను కానీ, నేను 50 సంవత్సరాలు పనిచేసిన కార్యకర్త. ఒకటి ఏంటంటే సీనియర్ అనే సిద్ధాంతం. ఆయన సీనియర్ లంగా అనేది. మేము జనసేన నుంచి పనిచేస్తా ఉన్నాం 1970 నుంచి. 1971లో భీమ్గల్ సమితిగా గెలవడం జరిగింది. జనసేన సర్పంచులు అప్పుడు 20 మంది ఆనాడు. 72లో 71లో లోక్సభ కూడా నిలబడ్డారు. మోతాడు నుంచి పుల్లిమోరెడ్డి గారు, వాజ్పేయి గారు రావడం జరిగింది. 1972లో ఆరుమూరు నుంచి రాజేశ్వరి గారు నిలబడడం జరిగింది. అప్పుడు ఎలక్షన్ ఏజెంట్ వారికి ఆనాడు. కాబట్టి రాజరెడ్డి చాలా మంది అప్పుడు కాంటాక్ట్ చేశారు. కార్యకర్తలు కూడా కష్టపడ్డారు. ఇప్పటికి కూడా ఒకసారి పోతే శ్రీకొండ ఏరియాలో దీపం పుట్టుకున్నాడు. మొన్న దాకా మన గుట్ట మీద కూడా దీపం పుట్టిండే. చాలా మంది చూసిన ఆరు దీపం పుట్టు. మన ఆనాడు సాంబమూర్తి 1972 ఎలక్షన్లో సాంబమూర్తి ఇవాళ మున్సిపల్ చైర్మన్ నల్గొండ.
తర్వాత మన జనరల్ సెక్రటరీలు, ఆల్ ఇండియా ఎస్సీ కమిషన్ మెంబర్ అయ్యాడు. అటువంటి వ్యక్తి కూడా నల్గొండకి వెళ్ళి ఇక్కడ ఎలక్షన్లో పనిచేయడం లేదు. అంటే మీరు అర్థం చేసుకోండి, భారతీయ జనతా పార్టీ జనసేన వచ్చినప్పుడు కూడా కార్యకర్త ఏ విధంగా పనిచేస్తారు. ఎగ్జాంపుల్, అప్పటి నుంచి ఇప్పటిదాకా కార్యకర్తలు పనిచేస్తూనే ఉన్నారు. మార్పు వచ్చింది. ప్రజలు 2000లో 1998లో మనకు అధికారం వచ్చింది. వాజ్పేయి గారి వ్యక్తిత్వం ప్రభావమైంది. అద్వానీ గారి ఒక రథయాత్ర, రామ్ మందిర్ రథయాత్ర, దాని తర్వాత పార్టీ ఒక విస్తరణ జరిగింది. ప్రజలలో ఒక ఆసక్తి ఉంది, భారతీయ జనతా పార్టీ అధికారం వస్తుందని. గుజరాత్ చీఫ్ మినిస్టర్గా మోడీ తర్వాత దేశంలో పరిస్థితులు బాగా మారుతుంది. మీ అందరికీ తెలుసు 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి 11 సంవత్సరాల కింద ఢిల్లీలో కేంద్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా మన పార్టీలో మార్పు జరుగుతున్న సంగతి మీకు తెలుసు. అదంతా కూడా కార్యకర్తల శ్రమ, నాయకత్వం మీద భారతదేశ ప్రతి పౌరులకు జరిగింది. మరి కానీ దీంతో సరిపోదు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం రావాలి. ఎందుకు రావాలా? ఎందుకు అధికారం ఎందుకు రావాలి? మన కార్యకర్తల యొక్క శ్రమ ఈ 55 సంవత్సరాలు నడుస్తాం. శ్రమ అధికారం రావాలా? ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేయడానికి, పేదరికం నిర్మూలన చేయడానికి ప్రతి ఒక్కరు ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణాధ్యక్షులు సోదరులు మందుల బాలకృష్ణ గారికి, ఈ పట్టణ కార్యాలయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరులు ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు భూపతి రెడ్డి గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ సోదరులు కంచెట్టి గంగాధర్ గారికి, కలిగొండ గంగాధర్ గారికి, గంగోని సంతోష్ గారికి, గిరీష్ గారికి, సోదరుడు సందీప్ గారికి, అనిల్ గారికి, రంగన్న గారికి, మిగతా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాన్ని తెలియజేసుకుంటూ ఉన్నాను. నూతన కమిటీ ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ మొట్టమొదటి సమావేశాన్ని నిర్వహిస్తున్న పట్టణ అధ్యక్షుడికి, అదేవిధంగా పట్టణ కార్యవర్గానికి నేను శుభాభినందనలు తెలియజేస్తూ, ఆర్మూర్ నియోజకవర్గంలో మన శాసనసభ్యులు ఉన్నారు. ఈ ప్రాంతంలో అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు. అనేక మంది మీకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆర్మూర్లో గతంలో కూడా ఒక బలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలుసు. ఇవన్నీ విషయాలు కూడా మీరందరూ మననం చేసుకొని అనేక మంది కొత్త వాళ్ళని కూడా ఇంకా భారతీయ జనతా పార్టీలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక మంది భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. 2014 కంటే ముందు ఈ దేశంలో దేశ పరిస్థితి ఏ రకంగా ఉండే, 2014 తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడక ముందు ఈ దేశంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉండే, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమం విషయంలో కానీ, ఆర్థికం విషయంలో కానీ, ఇంకే రకమైన ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడం విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఈ 11 సంవత్సరాల కాలంలో ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక శక్తివంతమైనటువంటి దేశంగా 11వ స్థానంలో ఉన్నటువంటి మన ఆర్థిక వ్యవస్థని 4వ స్థానంలో తీసుకున్నటువంటి ఘనత మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు.
ఒకవైపు ఈ దేశాన్ని ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశంగా మారుస్తూ ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం. ఈ దేశంలో అనేక మంది పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలా, వాళ్ళ జీవన ప్రమాణాన్ని పెంచాలా, వాళ్ళ జీవన స్థితిగతుల్ని మార్చాలా. ఈ రకమైనటువంటి ఆలోచనతోనే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ తన కుటుంబ సభ్యులుగా భావించి, తన కుటుంబం లేదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించి నిరంతరం 18 గంటలు ఈ దేశం కోసం కష్టపడుతూ ఈ ప్రపంచంలోనే ఈ దేశాన్ని ఏ రకంగా ఒక బలమైనటువంటి దేశంగా మారుస్తున్నారో, ఆ మారుస్తున్న క్రమంలో ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏ రకంగా మద్దతు ఇస్తున్నారో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఆ రకంగా ఒక యుగ పురుషుడు మన అనేక మంది చరిత్రలు చదువుకున్నాం. స్వామి వివేకానంద చరిత్ర చదువుకున్నాం, సర్దార్ వల్లభాయ్ పటేల్ చరిత్ర చదువుకున్నాం, ఛత్రపతి శివాజీ చరిత్ర చదువుకున్నాం. కానీ వాళ్ళ ముగ్గురిని మనం చూడలేదు. వాళ్ళ ముగ్గురి ఆశలని, ఆకాంక్షల్ని కలబోసుకొని ఇలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు అనేటువంటి విషయాన్ని మనం అందరం గుర్తించాలి. హిందుత్వం విషయంలో ఛత్రపతి శివాజీని చూసినాం, ఆదర్శం విషయంలో స్వామి వివేకానందం చూసినాం, ధైర్యంలో మనము సర్దార్ పటేల్ చూసినాం. కానీ వారి ముగ్గురు వ్యక్తిత్వాన్ని కలబోసుకున్నటువంటి వ్యక్తే నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారు దేశంలో అధికారం చేపట్టిన తర్వాత దేశంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, డబ్బులున్న వాళ్ళు ఏ రకంగా ఇన్సూరెన్స్ చేసుకుంటారు, 50 లక్షలకు వేసుకుంటారు, 1 కోటి రూపాయలకు వేసుకుంటారు, 2 కోట్లకు వేసుకుంటారు. నాకేమైనా ఇబ్బంది జరిగితే నా కుటుంబం బాగుండాలని చెప్పేసి, ఆ కుటుంబ సభ్యుల భద్రత ఉండాలా, భరోసా ఉండాలని చెప్పేసి డబ్బులున్న వాళ్ళందరూ కూడా 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు, 2 కోట్లు ఇన్సూరెన్స్ చేసుకుంటారు. పేదవాడికి కూడా ఒక భరోసా కల్పించాలి, ఒక భద్రత కల్పించాలన్న సంకల్పంతో నరేంద్ర మోదీ గారు 2014 ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఈ దేశంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో చిక్కుకోని వ్యక్తికి కూడా ఇన్సూరెన్స్ కల్పించాలన్న లక్ష్యంతో ఆ కుటుంబ యజమాని ఏమైనా జరిగి ఇబ్బంది జరిగితే ఆ కుటుంబ యజమానికి మన ఇబ్బంది జరిగితే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్న సంకల్పంతోనే ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద 12 రూపాయలకే ₹1,00,000, 2 లక్షల రూపాయల ప్రమాద నివారణ ఇచ్చింది. అదేవిధంగా ఎల్ఐసిలో ఇన్సూరెన్స్ మనం కడితే జీవన జ్యోతి బీమా కింద ఎల్ఐసిలో మనము జనరల్గా మనము పాలసీ చేస్తే ఒక 2 లక్షల పాలసీ తీసుకోవాలనుకుంటే మన సంవత్సరానికి 2,000 కట్టుకోవాలి. అదేవిధంగా పేదవారికి కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండాలని చెప్పేసి ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా కింద మీరు రోజుకు ₹1 చొప్పున ₹342 కంటే 2 లక్షల సాధారణ బీమా కూడా కల్పించింది. అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి ఈ దేశంలో ఆడపిల్ల సంఖ్య రోజు రోజు తగ్గిపోతుంది. ఆడపిల్లల సంఖ్య తగ్గకుండా చూడాలా, వాళ్ళందరినీ మనము ఏ రకంగా అయినా సరే వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే సుకన్య సమృద్ధి యోజన తీసుకొచ్చింది. ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు దేశంలో ఉన్నటువంటి ఈ దేశంలో మనమందరం కూడా ఇలా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్గా 3 గంటలలో పోతున్నామంటే దానికి కారణం హైవేలు. ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ టీఆర్ఎస్ నాయకులకు చెప్పండి, అరే మీరు హైదరాబాద్ నుంచి మీ ఊళ్ళో జరుగుతుంటే హైవేలు నిర్మించేది నరేంద్ర మోదీ గారు. మీ పేద ప్రజలకు ఇంట్లో వచ్చేటటువంటి సిలిండర్లో మీ వంట చేసిన సిలిండర్ వచ్చేది నరేంద్ర మోదీ గారు. ఆ సిలిండర్ మీద ఉడికేటటువంటి బియ్యం ఇచ్చేది నరేంద్ర మోదీ గారు. మీకేమైనా బీమాలు అయితే ఆయుష్మాన్ భారత్ కింద ఇలా జరిగించేది నరేంద్ర మోదీ గారు. అనేక విషయాల్లో ఈ దేశంలో రైతుల దాదాపు ప్రతి పంటని కూడా ఉంటున్న నరేంద్ర మోదీ గారు. 2013 కంటే ముందు మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లయితే మీరందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. 2013లో మనం అధికారం రాకముందు వరికి మద్దతు ధర ₹1,300 ఉండే. ఇవాళ ₹2,369. అదే కాంగ్రెస్ నాయకులు చెప్పండి, మీరు 60 సంవత్సరాల అధికారంలో ఉండి ₹1,300 ఇస్తే మేము 10 సంవత్సరాల లోపల ₹1,110 ఇచ్చినాం. రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం మాయా మీయా అనేటువంటి విషయాలు చెప్పవచ్చు. ఇంకా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి, చెప్తే 2 గంటలు పడుతుంది. కానీ మీరందరూ కూడా మన మోదీ గారు చేసినటువంటి ప్రతి పథకాన్ని కూడా ప్రజల దగ్గర తీసుకెళ్తేనే మన పార్టీ కానీ, మన పార్టీ పట్ల కానీ, మన నాయకుల పట్ల కానీ ప్రజలకు నమ్మకం కలుగుతుంది. కాబట్టి ఆర్మూర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా, ఇక్కడ 36 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డులో కూడా 1, 2, 3 ఆస్పిరెంట్స్ ఉండొచ్చు. మీరందరూ పనిచేసుకోండి. ఎవరు బాగా పనిచేసుకుంటున్నారు, ఎవరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ఎవరు ప్రజల అభిమానం చూడకుంటున్నారు, అవన్నీ విషయాలు కూడా పార్టీ ఆలోచిస్తుంది.
కాబట్టి మీరందరూ కూడా రేపు మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలంటే మీ వార్డులలో మీరందరూ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరందరూ గట్టిగా పనిచేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్మూర్ మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసేంత వరకు మీరందరూ కూడా విశ్వవిద్యాలయం తెలియజేస్తూ ఉన్నారు. మీ వార్డులలో ఈయనైతే బాగుంటుంది, మాకు ఈయనైతే కార్పొరేట్ కౌన్సిలర్తో గెలిస్తే మా వార్డు అభివృద్ధి ఎంతది, ఈయన ఎన్నుకుంటే బాగుంటుందనేటువంటి ప్రజలకు ఆలోచన వచ్చే విధంగా మీరు పనిచేసుకోండి మీ వార్డులలో. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకోండి. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. 11 సంవత్సరాల పరిపాలనలో ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మోదీ గారు చేసిండు. ఆపరేషన్ సింధూర్ విషయం కానీ ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు తర్వాత చర్చించుకుందాం. కానీ ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలు పసుపు బోర్డు కోసం రైతులు ఉద్యమం చేసిండ్రు. రైతుల ఉద్యమానికి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇక్కడ బాండ్ రాసిచ్చి తన టర్మ్ పూర్తి కాకముందే నరేంద్ర మోదీ గారితో పసుపు బోర్డు అనౌన్స్ చేయించి మళ్ళీ రెండోసారి గెలిచిన తర్వాత పసుపు బోర్డుని నిజామాబాద్ జాతీయ కేంద్రంగా ఏర్పాటు చేయించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రైతు బిడ్డని దానికి చైర్మన్ చేసి రేపు మళ్ళీ జాతీయ కార్యాలయాన్ని కూడా నిజామాబాద్లో ప్రారంభించుకోవడానికి భారత హోంమంత్రి అమిత్ షా గారిని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. భారత హోంమంత్రి అమిత్ షా గారు 28, 29, 30 3 తేదీలో ఏదో ఒక తేదీ మనకు సమయం ఇస్తాడు. మనమందరం కూడా దానికి ప్రిపేర్ అయి ఉండాలా. ఈరోజు ఉదయం మీటింగ్ జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు కూడా నిజామాబాద్ వచ్చిండ్రు. అక్కడ మీటింగ్ జరిగింది. ఒక్కొక్క నియోజకవర్గానికి 5,000 మందిని టార్గెట్ ఇచ్చిండ్రు. ఆర్మూర్ టౌన్ నుంచి కూడా 5,000 మందిని తీసుకురావాలా. ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా 5,000 మందిని తీసుకురావాలా. దానికి ఆర్మూర్ టౌన్ నుంచి కూడా మీరు ప్రతి డివిజన్కు ప్రతి వార్డుకు 50 మంది తీసుకున్నా 1,500 మంది అవుతారు. మీరు 30 వార్డులు అనుకోండి, 6 వార్డు పక్కన పెట్టండి. ఆ 30 వార్డులలో ప్రతి వార్డుకు 50 మంది టార్గెట్ పెట్టుకుంటే మీరు 50 మంది టార్గెట్ పెట్టుకొని తీసుకురాకపోతే మీరు కౌన్సిలర్గా మీరు అక్కడ ఎలిజిబుల్ ఉంటామా లేదని మీరు ఆలోచించుకోండి. 50 మంది వెహికల్ విషయం మాకు ఇచ్చి పెట్టండి, మేము బస్సులు అరేంజ్ చేస్తాం. మీరు 50 మందిని మీరు అక్కడ తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది. కాబట్టి ప్రతి వార్డు నుంచి 1,500 మందికి తగ్గకుండా ఆర్మూర్ టౌన్లో మన సంఖ్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. 100 మంది తెచ్చేసండి అని మాకు 100 మంది తెస్తారంటే మీరు 50 మంది అంటున్నారు నాకండి. మీరు 100 మంది చేయాలనుకున్నారు 100 మంది నేను 200 మంది 400 మంది కూడా తీసుకోండి. మనం ఆర్మూర్ టౌన్ నుంచి 1,500 మందికి తప్పకుండా అమిత్ షా ప్రోగ్రాంకి నా భూమి నా భవిష్యత్తు అనే విధంగా నిజామాబాద్లో అమిత్ షా ప్రోగ్రాం కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలా. ఎందుకంటే వారు వస్తుండ్రు, అధికారిక కార్యక్రమం పసుపు బోర్డు ఆఫీస్ నగరం చేస్తారు, ఆ పని 15 నిమిషాలు అయిపోతుంది. కానీ ఈ అమిత్ షా గారు వచ్చినటువంటి వాతావరణంతోనే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అందరికీ కూడా ప్రయోజనం జరుగుతుంది. ఒక వాతావరణం నిర్మాణం అయిపోయింది. కాబట్టి ఇవన్నీ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా రేపు జరిగేటటువంటి అమిత్ షా గారి కార్యక్రమానికి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి మీ వంతు కాంట్రిబ్యూషన్ కూడా అందిస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఈ గ్రామ స్వరాజ్ యోజన కింద మనకు ఒక యాప్ ఉంటుంది. ఈ గ్రామ స్వరాజ్ యాప్లో మన గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ని నిధులు వచ్చినాయి, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎన్ని నిధులు వచ్చినాయి, మేము ఒకసారి మీ ఈ గ్రామ స్వరాజ్ ఓపెన్ చేస్తే ఆ యాప్లో మీ గ్రామానికి వచ్చినటువంటి నిధులు ఏ స్కీమ్ కింద ఎన్ని నిధులు వచ్చినటువంటి విషయం కూడా స్పష్టంగా తెలుసుకొని మీకు ప్రచారం చేస్తున్నటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ విషయాలు దృష్టి పెట్టుకుని మున్సిపాలిటీలు కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమృత్ భారత్ కింద ఎన్ని వచ్చినాయి, మిగతా స్కీమ్స్ కింద వచ్చినాయి, అవన్నీ కూడా మీకు త్వరలో అందజేస్తాం మున్సిపల్ ఎన్నికల కంటే ముందే. కాబట్టి అంతకుముందే మీరందరూ కూడా ప్రజల్లో ఉండి ప్రజల్లో పార్టీని ఇంకా నిర్మాణం చేస్తారని చెప్పేసి మీరందరూ కూడా మీ అందరిపై నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఈరోజు కొత్త కమిటీ నియామకమైనటువంటి కమిటీ సభ్యులందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. గౌరవ ముఖ్య అతిథి గౌరవ శాసనసభ్యులు శ్రీ పైడి రాజేష్ రెడ్డి గారిని మాట్లాడారు. ఈరోజు ఆర్మూర్ బీజేపీ కార్యవర్గ సమావేశానికి విచ్చేసిన అధ్యక్షత వహించిన మంగళ బాబు గారికి మరియు నా సోదరుడు పసుపు బోర్డు చైర్మన్ జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగాధర్ గారికి, మా అందరికీ దశానిర్దేశం చేసే
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు భూపతి గారికి మరియు మున్సిపల్ మాజీ చైర్మన్ సీనియర్ నాయకుడు కంచెటి గంగాధర్ గారికి మరియు కల్వట గంగన్నకు సంతోష్ ఈ మధ్యనే ప్రభుత్వైన గిరీష్ గారికి మరియు సలీం గారికి మరియు సోదరుడికి ఇంకా మీ అందరికీ నా యొక్క నమస్కారం. ఇంకా అందరూ చెప్పారు, నేను చెప్పలేదు కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఒకటే చెప్తున్నా. ఇవన్నీ ఉండాలంటే ధర్మం ఉండాలి, మున్సిపల్ ఉండాలా, అమిత్ షా ప్రోగ్రాంకి మనం పోవాలా, లారీలు ఎక్కాలా, కార్లు ఎక్కాలంటే మనం ఉండాలి. నేను అందరికీ చెప్పుకుంటూ వస్తున్నా, ఇక మీకు కొత్తగా ఏం చెప్పడం లేదు. అంటే ఈరోజు ఒక గర్వంగా అనిపిస్తుంది మనం చూసా నాకు. అంటే ఎన్ని జన్మలు ఎత్తినా అంటే ఈరోజు మార్నింగ్ నేను హైదరాబాద్ వస్తుంటే గౌరవ ఎంపీ గారు మీటింగ్ రమ్మనంటే రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి సార్ మీరు మంచిర్యాల వెళ్ళాలి ప్రోగ్రాం అర్జెంటు, లేదు మేడం నేను వెళ్ళను, మీరు రోజు పని చెప్తున్నారు నేను వెళ్ళను, లేదు రాష్ట్రం అంతా నారాయణపేట కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, రంగారెడ్డి రూరల్ కావచ్చు, ఏ జిల్లా నుంచి చూసినా రాకేష్ అన్న కావాలంటున్నారు అని చెప్తే నా జీవితంలో ధన్యమైపోయింది అనుకున్నాను. ఈరోజు జయశ్రీ గారు ఫోన్ చేసి నిన్న గవర్నర్ గారు ప్రోగ్రాం, ఇబ్రాహీంపట్నం ప్రోగ్రాం, మొన్న నల్గొండ ప్రోగ్రాం. అంటే ఈ గొంతులో ఈ ధైర్యం నింపిన ఈరోజు ఇంత నేను రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు రావడానికి 6 నిమిషాలు కష్టపడి ఈరోజు పైడి రాకేష్ రెడ్డి పేరును దశ దిశల రాష్ట్రాల మధ్య అందరూ గుర్తించే ఎంత మీరు చేసిన నా గెలుపుకు 6 నిమిషాలు కష్టపడ్డ మీకే అది సొంతమవుతుంది. ఇక్కడ కూడా చెప్పదలుచుకున్నది రాజకీయాలు ఉంటాయి. ఇక కొందరు ఉన్నారు సెక్యులర్ సన్నాసులు. అంటే టిప్పు సుల్తాన్, ఔరంగజేబ్ అని ఇంకోటి రమాస్త్రీవుల వాడు కనుక డెలివరీ కొడుకు మొత్తం మనం కళా చేసే వరకు సెక్యులర్ అంటూనే ఉంటుంది. ఈ సెక్యులర్ అన్న పదం వాడిన ఏ దేశం కూడా లాస్ట్కు మిగలేదు. సెక్యులర్ అనుకుంటా ఎవరైతే ప్రపంచంలో దేశాలలో ఈ రకంగా మత్తులో ఉన్నారో ఆ దేశాలన్నీ మొత్తం క్లీన్ అయిపోయింది. ఒక ఉదాహరణ చెప్తాను. 110 కోట్ల కూడా వైష్ణవి ఆలయానికి సెక్యూరిటీ లేకుండా పోయింది హిందువులు. ఇది మన దేశంలో హిందువులకు నాకు దుర్గతి. మన దేశం మైనవైష్ణవి మాత, మన సనాతన ధర్మం అయినా కానీ ఒక్కొక్క భక్తుడికి 4 గన్మెన్లు ఉంటే కానీ పోలేని పరిస్థితి దేశం వచ్చిందంటే ఈ సెక్యులర్ సన్నాసులే కాదు. మీరు నిజంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఇప్పుడు గంగాధర్ అన్నట్టు భారతీయ జనతా పార్టీలోకి వచ్చినాక అంటే తమ్ముడే తల్లి పార్టీ అంటే స్కూల్ వచ్చింది కాబట్టి అందులో ఉన్న ప్యూరిటీని కనుగొన్నారు. నేను రావడం విజయ్ స్కూల్లోకి వచ్చాను. ఈ స్కూల్ చూసిన తర్వాత అనిపిస్తుంది జీవితమే ధన్యమైపోయింది అనిపిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఓకే, ఏ పార్టీలో ముఖ్య ప్రజాస్వామ్యంగా ప్రతి ఒక్కడు నేను చూడండి, ఒక్కడు లేడు ఒక హిందూ జాతి కొడుకు ఒక్కడు ఏది పక్కన నిలబడ్డాడు. 5 ఎంఐఎం గుండాలు అంటే విజయం అయితే వైరల్ అవుతుంది, తెలంగాణతో వైరల్ అవుతుంది. ఏమన్నది అది అంటే ఇప్పుడే ఇచ్చే పరిస్థితి తర్వాత భవిష్యత్తు ఎట్లా? ఇప్పుడు నేను ఈ మధ్యన ఓల్డ్ సిటీ కూడా మొన్న మీటింగ్ పోయినా, నేను ఒక్కళ్ళు పోతేనే 5 ఎస్ఐలు వచ్చింది. 5 ఎస్ఐలు పోయింది. అంటే రాకేష్ చెప్తున్నాడు తన హిందూ. నేనేమంటాను సార్, హిందువులకు ధైర్యం చెప్తాను. నల్గొండకి వెళ్ళాను, చెప్పాను, బహిరంగంగా చెప్పాను. 4 బతకడానికి అనుకోండి, ఒక్కరిని చంపడానికి అనుకోండి అని చెప్తున్నా. ఈ 4 బతకాలా, మనం బతకాలా, ఈ ధర్మం ఉండాలా, ఈ దేశం ఉండాలంటే ఒకడు సంపతందుకు ఉండాలా, సావతందుకు ఉండాలా.
ఆడొకరిని నేను మన ఏమంటారు ఆ బాయిలర్ కొని అన్నట్టు కొన్ని అంటున్నాము. బాబు భయపడుతుంది, ఆడు మామూలు తపాసు చూసిన భయపడుతుంది. ఈరోజు అన్నిటికన్నా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా కూడా మన చుట్టుపక్కలనే ప్రమాదం ఉంది. రాజకీయాలు ఇక్కడ ప్రపంచంలో ఒకటి గమనించాలి. హిందువుకి ఏదైనా బాధ జరిగింది, ఎక్కడైనా హిందువుల మీద దాడులు జరిగినాయి, హిందువుల మీద అత్యాచారాలు జరిగినాయంటే ప్రపంచంలో ఒకే ఒక్కరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాత్రమే కొంటే కలుపుకోమంటారు. మా చెల్లె మీద అఘాయిత్యం జరిగింది, మా తల్లి మీద అఘాయిత్యం జరిగింది, మా సోదరులందరూ చంపేస్తారు, ఎప్పుడు లేదు. కాబట్టి మీరు ఎప్పుడు కానీ భారతీయ జనతా పార్టీ ప్రతి క్షణం గర్వపడండి. ప్రతి రోమం కూడా ఎట్లయితే ఈరోజు మీరు రోమం కూడా రామనామం అంటుందో, ఇది భవిష్యత్తులో బతకబోయే హిందువులకు మీరు చేసిన త్యాగాలు, మీరు అనే జై శ్రీరామ్ అనే నినాదాలే భవిష్యత్తు భారతదేశానికి, హిందుత్వానికి, సనాతన ధర్మానికి రక్ష కలిగిస్తాయని జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, ఇంకా తాను అదంతా ఉంటుంది. బహిరంగ సభలలో టీవీలలో చెప్తున్నాం రకరకాలు. ఎందుకంటే ప్రపంచంలో ఒక వింత కూడా ఉండదు. ఎక్కడ చూడండి, సుమారు 200 పైచిలకు దేశాలు. ఆ దేశంలోనే మెజారిటీ ప్రజలు ఆ దేశంలో ఎక్కడ కూడా శరణార్థులు లేదు. ఎక్కడ కూడా క్రిస్టియన్ ఉన్న దేశాల క్రిస్టియన్ శరణార్థి ఉండడు, ముస్లిం ఉన్న దేశాల్లో ముస్లిం శరణార్థి ఉండడు. ఈ దరిద్రం ఏందో ఈ సెక్యులర్ నా కొడుకులతో మెజారిటీ 100 కోట్ల హిందువుల దేశంలో మనమే శరణార్థులు. మనమే ఢిల్లీ టెంటర్లు ఉంటాం, మనమే వెస్ట్ బెంగాల్కి వెళ్ళి తండ్రి తరిచేస్తాం, మనమే పాత వెస్ట్కి వెళ్ళి తండ్రి తరిచేస్తాం, మనమే చిరైకి వెళ్ళి తండ్రి తరిచేస్తాం. ఇది గమనించాలంటే మీ ద్వారా ప్రతి ఒక్క హిందువులకు వెళ్ళాలి. ఉచితం ఉచితం ఉచితం. అది ఇచ్చింది ఏం ఉచితం? లాస్ట్కు మన భవిష్యత్తు ఉచితమైపోయింది, మన బిడ్డల మానాలు ఉచితమైనవి, మన బిడ్డల పానాలు ఉచితమైనవి. ఏమి ఇస్తాడు? యాడికి ఇస్తాడు? ఏ రాజకీయ నాయకుడైనా సుమారు చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం ఇస్తే ఒక 6,000 ఇచ్చిందాం రైతు భరోసా. మరి 19,000 మనం ఊరేకి ఇస్తున్నాం కదా. ఇది మన ప్రజలను తీసుకెళ్ళాల్సింది. ఏది ఇస్తున్నాం ఏది ఇస్తలేదు అంటే అభివృద్ధి చెప్పాలంటే ఇంకా గంట సేపు అవుతుంది. సుమారు ఎగ్జాంపుల్ చెప్తున్నా. కానీ ఇవన్నీ ఉండాలంటే ఈ దేశం ఉండాలి, ఈ దేశం ఉండాలంటే ఈ ధర్మం ఉండాలి. లేదు ఒక 2 తరాల తర్వాత ప్రతి ఒక్కరు గడ్డ మిసాలతో కనబడతారు. కొద్దిగా లేట్ అవుతున్నట్టు అప్పటోడు అంటాడు 2 తరాలు. మనం చేసిన పాపం నా కొడుకులు మా పూర్వీకులు చేసారు చేయబట్టే ఈరోజు మా బతికిట్ అయిందండి. ఎందుకంటే ఈ రోజే మనం అడ్డుపడ్డామనుకో మన ధర్మాన్ని కాపాడాలి అనుకుంటూ 78% వచ్చినాం. పర్సెంట్ తగ్గినా కొద్దీ పాత బస్సు హిందూ ఉండడు, కాశ్మీర్లో హిందూ ఉండడు, వెస్ట్ బెంగాల్ హిందూ ఉండడు, బైంసాల హిందూ ఉండడు, జిరైత్ నగర్ హిందూ ఉండడు, పెరిగిటి పెట్రోల్ బంక్ హిందూ ఉండడు, అర్సంపల్లి మాలపల్లి హిందూ ఉండడు. ఇది గమనించండి మీరందరూ. ఎందుకు చెప్తున్నారంటే మనం ఐక్యత, ఈ కులము ఏదైతే ఈ ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో మన మధ్యన కులాల మధ్యన చిచ్చు పెడుతుంది. వాళ్ళని మనం చిన్నపిల్లని చేస్తున్నాయి కులాల మధ్యన, వాళ్ళని సుస్థిరం చేస్తున్నాయి ముస్లింస్ని కానీ ఇంకా మిగతా మైనార్టీలు కావచ్చు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కూడా గర్వంగా ఉండండి. ఈ దేశం గురించి, ఈ ధర్మం గురించి ఈ బీజేపీతో తప్ప ఏదో ఫామ్ హౌస్ వరకో ఫ్యామిలీ పార్టీల గురించి సలాం కొట్టడానికి లేదు. ఫ్యామిలీ పార్టీలు, ఫామ్ హౌస్ పార్టీలు, మబ్బులో పుట్టి మబ్బులో కలిసిపోయే పార్టీలు కాదు. ఈ దేశం ఉన్నంత వరకు సనాతన ధర్మం, ఈ సంస్కృతి ఊడగట్టకుండా ప్రపంచంలో ఉండడానికి భారతీయ జనతా పార్టీ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఈ దేశం ఉన్నంత వరకు, భారతదేశం ఉన్నంత వరకు. ఇంకా మున్సిపల్ ఎలక్షన్ చెప్తాను. అంటే మీరు ఎప్పుడు కూడా ఏంటంటే ఒకసారి మైండ్లో పెట్టుకోండి. మన ఈ పార్టీలో ఎందుకు ఎంత గర్వంగా ఉన్నాం, మన కార్యాచరణ ఈరోజు మీరిచ్చిన ఐక్యత, మీరిచ్చిన ఏదైతే నా గెలుపు గురించి ప్రయత్నం చేశారో, 6 నిమిషాలు కష్టపడ్డారో, అప్పుడున్న పరిస్థితులల్లో ఎటువంటి నిర్బంధాలు ఎదుర్కొనైనా సరే ఈరోజు కొన్ని కోట్ల మందికి ఒక్కొక్క వీడియో నాది 5 కోట్ల మంది చూస్తున్నారు. 5 కోట్ల అందులో 10 వరకు చాలు, 10 వరకు
అమెరికాడు చూస్తున్నాడు, ఆస్ట్రేలియాడు చూస్తున్నాడు, న్యూజిలాండ్ చూస్తున్నాడు. దీనికి అంతటి కారణం ఆరుమూరు నియోజకవర్గ ప్రజలు, ఆరుమూరు నియోజకవర్గం. నాకు అంతకుముందు ఉన్నా రాకేష్ రెడ్డి అంతకుముందు లేదా, రాకేష్ రెడ్డి అంతకుముందు డబ్బు లేదా, తెలుగు లేదా, గొంతు లేదా, మాట లేదా, అన్నీ. కానీ గుర్తింపు ఎక్కడికి వెళ్తుంది? మీరు గెలిపించినాక ఆరుమూరు గౌరవ శాసనసభ్యుడు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు, నికాసైన హిందూ బిడ్డ, దేనికైనా తెలుస్తుంది. కాబట్టి రెండొక్క వ్యక్తి యుద్ధం ఇప్పుడు మీ గురించి వస్తుంది. ఎన్నికలు ఈ దేశం ఒకటి జ్ఞాపకం పెట్టుకుంటాం. ఏ రోజైతే పోరాటం మీరు ఒక్క సింపుల్గానే చెప్తారు. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు కరవాలని పిలిచాడు. ఇది ఈ లక్ష్యం కనపడుతుంది. మియాన్మార్ నుంచి పడితే చూడండి ఒకసారి మ్యాప్లో చూసుకోండి. మియాన్మార్ నుంచి పడితే ఆఫ్ఘనిస్తాన్ వరకు ఎక్కడ మియాన్మార్ మనదే, బర్మా మనదే, శ్రీలంక మనదే, ఆఫ్ఘనిస్తాన్ మనదే, ఇరాన్ మనదే. ఒక అజేయమైన రాజు, హిందూ రాజు, మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించిన వ్యక్తి అఖండ భారతాన్ని అంటే పాట్నా నగరం, పాటలి నగరంగా మనం పరిపాలించి కళింగ యుద్ధం ఎప్పుడైతే చేశాడో అంటే ఆయన మారిపోయాడు, కరవాలని తీశాడు. అది పోయింది. ఒకటి హిందుత్వం మీకు వచ్చింది. కాబట్టి నిజ జీవితాలలో కూడా ఖర్చులను దించదండి. యుద్ధం అంటే కళింగ యుద్ధం కాదు, నిజ జీవిత యుద్ధం కావచ్చు, రాజకీయ యుద్ధం కావచ్చు, ఎప్పటికీ దేనికంటే దానికి సమాధానం. మన నల్గొండలో చెప్పినట్టు తుపాకీకి తుపాకీ, రివాల్వర్ ఏమి ఇబ్బంది లేదు. మనమే పోయినప్పటికీ ఎందుకు ఆడు వెచ్చిపోయిన పరిగెడుతున్నాడు. నీకు దానికి ఆ గోడతారా నీకు వచ్చి బజరంగ దళుడు ముందు చెప్తే రాకపోతుంది, విశ్వ హిందూ పరిషత్తు ముందు చెప్తే రాకపోతుంది, బీజేపీ ముందు చెప్తే రాదు, పరిగెడుతున్నాడు నీకు. కాబట్టి ఆరుమూరు లాంటి చోట కూడా అట్లాంటి పరిస్థితులు ఎదురు కావచ్చు. ఇది తెలంగాణకే ఒక వీరులు అన్న భూమిలాగా ఏ రోజైతే ఉంటుందో ఆరుమూరు తెలంగాణకే స్ఫూర్తి కావాలి. ఈ ప్రభుత్వానికి నాకు పెట్టుకోండి, మీ వల్లనే అవుతుంది. రాకేష్ రెడ్డి ఉంటాడు, ఇంకొకరు అత్తలు ఇంకొకరు పోతారు. ఆ రోజు అన్నాను ఆరుమూరు అంబేద్కర్ చౌరస్తా కాడ ముఖ్య పోటీలు కల్పిస్తున్న ఆరుమూరులో ఇంకా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఓటమి కాదు, చాలా భీకరమైన ఉండదు ఇక్కడ భారతీయ జనతా రాష్ట్రం. మీరు కూడా ఆరుమూరులో ఉన్నతంగా ఎదగా రాజకీయాలు సోదరు మారన్నట్టు ఎంపీలమైనది, ఎమ్మెల్యేలమైనది కనుక రూట్ లెవెల్ వరకు వెళ్ళాలి. సామాన్య ప్రజలకు సేవ చేయాలా, సామాన్య ప్రజల సమస్యలు మనం తీర్చాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి మాకు. అది మీకు అర్థమైందంటే మీరు ఉన్నతంగా ఎదగాలంటే కౌన్సిల్కి వెళ్ళాలి. కౌన్సిలర్గా గెలవాలి. కౌన్సిలర్గా గెలవాలంటే ప్రజలలో ఉండాలి. మాకు అన్ని తెలుస్తున్నాయి. సీట్లు మాత్రం ఎక్కువ వంచి పరిస్థితిగా కూడా రికమెండేషన్లతో రావు అనుకుంటున్నారు అందరూ. మా ఎంపీ కట్టుకున్నాడు, మా ఎమ్మెల్యే కట్టుకున్నాడు, బీజేపీ కట్టుకున్నాడు. మీరు కట్టుకున్నారా లేరా? మీరు ప్రజల తరఫున పోరాడుతున్నారా లేరా? మీరు ప్రజల మధ్యన వాళ్ళ సమస్యల గురించి తిరుగుతున్నారా లేరా? ఇది మైండ్లో పెట్టుకోండి. బాగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇకనైనా కార్యక్రమం రండి. ఎలా అయితే ఈరోజు శాసనసభ పార్లమెంట్ సభ్యులు చేసుకున్నాము, రాబోయే రోజులలో అత్యధిక మెజార్టీతో మున్సిపల్ కార్పొరేషన్ జెండా ఎగిరేసి మిమ్మల్ని అందరినీ కౌన్సిలర్లుగా, చైర్మన్గా, ఇంకా రకరకాల ఏదైతే పదవులుగా స్థానిక సంస్థలు కూడా నెక్స్ట్ మంటే ఉన్నాయి, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా ఎక్కడ చూసినా కాషాయమయం కనబడాల. ఏ ఆఫీసులో చూసినా, గ్రామ పంచాయతీలో చూసిన కాషాయం, మున్సిపల్ చూసిన కాషాయం, ఎక్కడ చూసినా కాషాయం ఉండాలి. జడ్పీటీసీలు పోతే జిల్లా పరిషత్ల కాషాయం, ఎంపీపీ మండల పరిషత్ పోతే కాషాయం. ఇదిరా నిజంగా కాషాయ కుటుంబం అన్న నేలని ఈ 6-3 నేల తల్లి కూడా పులకరించాలి. ఈ మమ్మల్ని కాబట్టి లక్ష దృష్టిలో పెట్టుకొని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో సమాయత్తమై ఎవరెవరైతే కార్యక్రమం ఇస్తున్నారో ప్రజల మధ్య ఉండండి, ప్రజల సమస్యల మీద పోరాడండి. ఏ సమస్య ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురండి. మీకున్న సమస్యలు కావచ్చు, ఉద్యోగ విధానాలు కావచ్చు. ఇప్పుడు అన్నట్టు సార్ అన్నట్లు
పోటీ పడితే ఒకటి మాత్రం చెప్తున్నాం, పోటీ కంపల్సరీ రాజకీయాలలో. కానీ ఏదైనా సరే ఇద్దరు ఒక వార్డును కోరుకునేటప్పుడు మీరిద్దరు కాంప్రమైజ్ కావాలి, మీరిద్దరు కావాలి. ఒక వార్డు పరంగా వార్డు నెంబర్ 2 నర్సరీ లింగారెడ్డి అనుకున్నాం, నర్సరెడ్డి లింగారెడ్డి అయితే గంగారెడ్డికి ఇచ్చేస్తాం. నర్సరెడ్డి లింగారెడ్డి కాంప్రమైజ్, కాళ్ళు పట్టుకుంటారా చేతులు పట్టుకుంటారా, అన్న నాకు ఈ అవకాశం ఇవ్వండి, నేను 2 రోజులు పని చేసిన. ఒకటి ఏంటంటే పని చేసే వాళ్ళకి మాత్రమే టికెట్, గెలుపు మాత్రం ఆరుమూరు నిర్ణయం అయిపోయింది. ఆరుమూరు ప్రజలంతా ఏ నోట్లో కూర్చొని గెలిచిరావు అంటారు. ఏదన్నా జై రహీం అంటే మీ వాళ్ళు అంటాడు. ఇప్పుడు వరకు జై శ్రీరామ్ అంటారు, జై శ్రీరామ్ అంటే జై రహీం అని వేయకండి. కాబట్టి అందరూ కలిసికట్టుగా పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ ముందుకు తీసుకెళ్ళాం. సారి చెప్పినట్టు మేము ఊపిపోయి రాలేదు, మాకు కూర్చున్న సీటు ఊపుకైనా చిన్నప్పుడు రాజకీయాలకు అర్థం కాలేదు. ఎందుకొచ్చింది రాకేష్ ఎందుకొచ్చింది సడన్గా 30 ఏళ్ళ తర్వాత వచ్చింది. ఆడ తెలంగాణ సెక్రటరియట్ మీద కాషాయ జెండా ఎగిరేటువంటి చాలా కూడా కాంప్రమైజ్ చాలా చాలా వేసి కూడా అయినా సరే అనుకుంటున్నారు. రాజకీయం అంటే 3 నెలల చెల్లెళ్ళు అవుతా, సంవత్సరం లోపల కోట్లాది మందికి ఎట్లా వెళ్తారు. ఒక ఆశయంతో వచ్చిన, ఈ దేశం గురించి వచ్చిన, ఈ ధర్మం గురించి వచ్చిన, అవస్థలు పడుతున్న హిందువుల గురించి వచ్చిన, మెజార్టీ ప్రజలే ఉండి ప్రతి చోట అవమానాలు పడుతున్న జాతి గురించి వచ్చిన, పోలీస్ స్టేషన్ కొత్త భయం, రెవెన్యూ ఆఫీస్ కొత్త భయం, ఎట్లా పోయిన వాళ్ళని అందిపోయారు. గత అంకల యూనిఫామ్ కార్యకర్తను ముట్టాలంటే, బీజేపీ కార్యకర్తను ముట్టాలంటే గత రాళ్ళ యూనిఫామ్. పోయిన ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ల కార్యకర్త గురించి ఇప్పటివరకు 119 ఎమ్మెల్యేలు ఎక్కడికైనా ఒక కార్యకర్తల గురించి. కాబట్టి ఏదో ఇక్కడికే కాదు, తెలంగాణ సెక్రటరీ మీద కార్యాలయం వేసి తెలంగాణ మొత్తం హిందువులు గౌరవం ఉండేటట్టు సారన్నట్టు పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, మహిళలకు, రైతులకు, నిరుద్యోగులకు, పేదలకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక తయారు చేశాం. తెలంగాణ మోడీ గారి అడుగుజాడల్లో ఆశయాలతో ప్రధానమంత్రి గారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక ఎట్లయితే విశ్వనాయకుడు తెలంగాణను కూడా భారతదేశంలో నెంబర్ 1 చేస్తామని ఒక అందరం మాలాంటిలో ఒక దేశభక్తుల మందిరం కలిసి ఈరోజు భారతీయ జనతా పార్టీ మాకు కూడా అవమానాలు అవుతున్నాయి, ఎదుర్కొంటాం. ఏమిటి భారత మాతగా లెక్క కాదు కదా. ఆ అసెంబ్లీ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి నువ్వేం అవమానం చేస్తావు ముఖ్యమంత్రి అని చెప్పి 3 నుండి పోయినాడు, నువ్వేం అవమానిస్తావు. ఇది భారత మాత గురించి కాషాయ జెండని ఇష్టపడి ముద్దాడతానికి వచ్చిన రాజకీయాలు, ఏదో ఈ చిన్న చిన్న చిక్కుపోటీ పదవుల గురించి కాదు. మీరు కూడా కొంచెం క్రమం తొలగించుకోండి. రాబోయే రోజులలో 6 ఎక్కడ చూసినా ఇదిరా హిందువుల నిజంగా గంట బిడ్డని ఒక భారత మాత పుడమి తల్లి కూడా చూసి గర్వించేటట్లు మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. ముందు కూడా అన్ని విషయాలలో మీకు ఏ సమస్యకు సహకారం అందిస్తాను, అందుబాటులో ఉంటాను. ఏ అవకాశం ఎప్పుడైనా కాలేదండి. రాబోయే ఎన్నికలు కూడా దగ్గరలో దాంట్లో మాత్రం విల్లంకం అయింది, కానీ విల్లంకం అయితే మాత్రం బాగుంటుంది. భవిష్యత్తులో ఎటువంటి ప్రాధాన్యత ఉండదు పార్టీలు. కాబట్టి అందరూ ఒకటి కానీ కలిసి పోరాడి భారతీయ జనతా పార్టీని 6 కార్పొరేషన్ల దగ్గర వేసి మన ఏదైతే పెద్దలు అన్నట్టు సారంగ ఉండగానే ఎమ్మెల్యేలు సారంగ మున్సిపల్ కార్పొరేషన్ కూడా బీజేపీలు కానీ ఇంకా మిగతా కూడా అన్ని పదవులు కూడా బీజేపీ చేసుకుంటే ఇట్లాంటి 50 సంవత్సరాల పార్టీలో పనిచేసిన కూడా సంతోషం ఉంటుంది. నేను అందరూ నన్ను అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు పెంచేలా ఈ ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన మన సైనికులకు చేజేలు, భారత సైన్యాన్ని స్వేచ్ఛాన్నిచ్చిన ఎన్నుదన్నుగా ఉండి ఈ ఆపరేషన్ సాఫల్యాన్ని మార్గదర్శకులుగా నిలిచి ఉగ్రవాద దాడిని జవాబు ఇస్తామన్న దృఢ సంకల్పాన్ని ప్రదర్శించిన శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి బీజేపీ ఆర్మూర్ పట్టణ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జవాన్ జై భారత్. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధంగమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధంగమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు
నేలన నిలిసిండు. లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు. కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు. కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు. సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు. సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు. సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు. నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు. యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన. సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా. ఆర్మూరులో పార్టీ కార్యవర్గ సమావేశంతో పాటు పెద్ద అధికార సమావేశం నిర్వహించడం జరిగింది. అధికారులతో ఏదైతే ఆర్మూరు నియోజకవర్గంలో ఇందిరమ్మ పేరు మీద గృహాలు నిర్మిస్తున్నారో అవి గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు ఇస్తున్నాయి. నిధులు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి రాష్ట్ర ప్రభుత్వం మాట కొద్ది మాత్రమే. కాబట్టి ప్రజలు దయచేసి స్థానిక నాయకులకు వాళ్ళ మాటలకు మోసపోకుండా మీ హక్కు మీకు చెందాల్సిన ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. నాణ్యతతో కూడిన కట్టడాలు ఎక్కడ కూడా 90 గ్రామాలల్లో మీకు కావాల్సిన ఇసుక ఉచితంగా ఇవ్వమని చెప్పాను. మీకు కావాల్సిన మొరం ఉచితంగా ఇవ్వమని చెప్పాను. స్టీలు సిమెంటు తగ్గింపు ధరలు ఇవ్వమని చెప్పాను అధికారులకు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా మీ ఎమ్మెల్యే అయిన నేను పైడి రాకేష్ రెడ్డిని మీకు అందుబాటులో ఉంటాను. 90 గ్రామాలు ఉన్న పేద ప్రజలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా గృహ నిర్మాణాలు చేసుకోండి. ఎక్కడన్నా లంచాలు ఎవడన్నా మా పార్టీ మీ పార్టీ అని అన్నారు అనుకోండి, నా దృష్టికి తీసుకురండి. ఇది గౌరవనీయ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మిస్తున్న ఇల్లు. సుమారు 4,000 ఇల్లు నిర్మిస్తున్నాం. ఎక్కడ ఎట్లాంటి ఎవరైనా స్థానిక నాయకులు డబ్బు అడిగిననుకోండి, నా దృష్టికి తీసుకురండి. వాళ్ళని కఠినంగా శిక్షించి అవసరమైతే దేహశుద్ధి చేసి మీ చోత దేహశుద్ధి చేయించి వాళ్ళని కేసులు పెట్టి జైలుకి పంపిస్తాను ఆ పేదవాళ్ళని. ఇంకా రెండోది ఆర్మూరుకు శుభవార్త. ఈరోజే పత్రికా విలేకరులకు ఇంకా మంచి శుభవార్త. 20 కోట్ల ల్యాండ్ రికవర్ చేయడం జరిగింది. దొరికినోడు దొరికినట్టు నా కొడుకులు ఈ రోజు మోగిరు కదరా మీరు. 14 ఏళ్ళ నుంచి చెరబట్టిన ల్యాండ్ని అధికారులను ముప్పు తుప్పలు పెట్టుకుంటా కోర్టుని దృష్టికి తప్పుడు పత్రాలు సృష్టించి మీ స్థలం అనేది ఎట్లయితే 20 కోట్ల ల్యాండ్ ఈరోజు పెరిగి హైవే మీద కబ్జా చేసుకున్నారో ఆ ల్యాండ్ను తిరిగి ప్రభుత్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్గా దాన్ని ఆర్మూరు ప్రజలకు మున్సిపల్ శాఖ మంత్రి అండ్ మరి ఇరిగేషన్ మంత్రి అని కలిసి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టి 100 షట్టర్లు నిర్మిస్తాము. మళ్ళీ ఎవడైనా సాటుకు చీకటి వ్యాపారాలు చేసి చీకటి ఒప్పందాలు చేసి కొడుకులారా మీ పని ఉంటుంది. మళ్ళీ ఎవడెవడైతే ఇట్లాంటి భూ కబ్జాలల్లా నిన్నగాక మొన్న చెరువుల మళ్ళీ బోర్డు తీసిండ్రు. మీరు అనుకుంటున్నారు రాను రాను ప్రజలు మిమ్మల్ని దేహశుద్ధి చేస్తారు. కొడుకులారా అధికార పార్టీ ముసుగులో మీరు ఇట్లాంటి తప్పులు చేసినారనుకో, ఏదన్నా తప్పుడు పనులు తప్పుడు. మొన్న 1500 గజాలు ప్రభుత్వ భూమి రక్షించడం జరిగింది. మళ్ళీ కొటార్మూరులో మళ్ళీ బోర్డు వీకేస్తున్నారు ప్రభుత్వ భూములను. ఇవన్నీ మీ కుట్రలు కుతంత్రాలు తెలుసు, ఎవడెవడు చేస్తున్నాడో తెలుసు. రాబోయే రోజులల్లో మీకు మీ జీవితాలు కొడుకులారా శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉంటాయి. ఈ ఊరికే రాలేదురా నేను ఆర్మూరుకు. మీలాంటి వాళ్ళందరి గురించి వచ్చినా అక్కడొక్కడు ఇక్కడొక్కడు మిగిలి ఆర్మూరు నాగని చెప్తున్నారు కదా. ఏదైతే లంచగొండి అధికారులకు కూడా చెప్తున్నాను, ఏదైతే ఈ చీకటి పనులు చేసే పెదవాళ్ళతోని తప్పుడు పనులు చేసే వీళ్ళతోని పార్టీల ముసుగుల ఇట్లాంటి అక్రమాలు చేసే వాళ్ళని మీరు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అవినీతికి దూరం ఉండండి. ఈ ఆర్మూర్ని ఒక అవినీతి లేని అక్రమాలు లేని ఆర్మూర్గా తీర్చిద్దామని నా సంకల్పంలో చాలామంది భాగస్వాములు అవుతున్నారు. అలానే
ఇప్పుడు 47 కోట్లు టెండర్స్ కాల్ఫర్ చేసినాం. పంచాయతీరాజ్ 21 కోట్లు టెండర్స్ కాల్ఫర్ చేసాం. మీరు ఎక్కడైతే మీ వీధులలో మీ వార్డులలో ఆర్మూర్ ప్రజలు ముఖ్యంగా దయచేసి నాణ్యతను కూడా చూసుకోండి. ప్రభుత్వ డబ్బులు అంటే ఎవరి డబ్బులు కాదు, ప్రభుత్వ డబ్బులు అంటే మీ డబ్బులు. మీరు కట్టిన పన్నులతోని మీ మీద తెచ్చిన అప్పులతోని మేము రోడ్లు వేస్తాము. రోడ్ల నాణ్యత ఎలా ఉంటుంది, సుమారు ఒక 50, 30, 40 సంవత్సరాలు ఉండేటట్టు రోడ్ల నాణ్యత చూసుకోండి. రెండోది మినీ ట్యాంక్ బండ్ కూడా 4 కోట్లతో సుందరంగా తయారవుతుంది. ఆర్మూర్ ప్రజలు కూడా ప్రతి రూపాయిని కూడా మీ డబ్బు అనుకొని రేపు ఎక్కడ కూడా అవినీతి అక్రమాలు జరగచుకోండి. దాంతోపాటే 43 కోట్ల అమృత్ స్కీమ్ వర్క్ మొదలవుతుంది. టెండర్స్ చివరి దశలో ఉన్నాయి, అది కూడా అయిపోతుంది. ఇంకా మిగతా ఆర్మూర్ అభివృద్ధికి చెందిన మిగతా విషయాలు కావచ్చు, అన్నీ కూడా ఎక్కడ అవినీతికి లేకుండా అలసత్వం తాడు లేకుండా ఇవన్నీ చేయడం జరుగుతుంది. మీ దృష్టిలో ఉన్న సమస్యలు ఏదైనా ఉంటాయి, ఇంకా కొంతమంది అక్కడక్కడ ముఖ్యంగా పత్రికా విలేకరులు కూడా చెప్తున్నాం, దయచేసి మీరు మాకు సహకరించండి. మీరే 3వ కన్ను ఈ ఆర్మూర్కు రక్ష మీరే. ఎవరైతే చీకటి వ్యాపారాలు చేసిన నా కొడుకులకు ఆ బద్మాష్గాళ్లకు మీరు సరైన సమాచారం ఇస్తే ఎట్లయితే 20 కోట్ల ల్యాండు, మొన్న 5 కోట్ల ల్యాండు, ఇగో ఇంకొకటి మళ్ళీ 15 కోట్ల ల్యాండ్, ఏదైతే సుమారు 50 కోట్ల ల్యాండు ఇక్కడ కొంతమంది అధికార పార్టీ ముసుగులో కబ్జాలు చేయడానికి ప్రయత్నిస్తారో అవి రికవరీ చేయడం జరిగింది. ఇంకా అక్కడక్కడ చట్టాన్ని అడ్డు పెట్టుకొని న్యాయాన్ని అడ్డు పెట్టుకొని కొద్ది రోజులు తప్పించుకుంటారు. మీరు మిమ్మల్ని మాత్రం వదిలేది లేదు. ఇంతకుముందు వాళ్ళందరూ ఎక్కడెక్కడ పోయినో చూసారు. తర్వాత మిమ్మల్ని కూడా శంకరగిరి మాన్యాలకు పంపించే బాధ్యతనే తీసుకుంటాం. ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో 46 మంది కార్యవర్గ సభ్యులుగా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖకు కొత్తగా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క ఎన్నిక ప్రక్రియ గత 10 రోజులుగా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మొత్తానికి 6 వైస్ ప్రెసిడెంట్లని, 6 కార్యదర్శులని, 2 జనరల్ సెక్రటరీలని ముఖ్యంగా తీసుకోవడం జరిగింది. అలాగే 16 మంది కార్యవర్గ సభ్యులుగా, దాంట్లో మహిళలకు కూడా సముచిత స్థానాన్ని కూడా చేర్చడం జరిగింది. ప్రతి ఒక్కరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలను కలుపుకొని ఈ యొక్క కమిటీని డిక్లేర్ చేశాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి కూడా గౌరవ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు, అలాగే జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డి గారు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారి చేతుల మీదగానే వారందరికీ నియామక పత్రాలని కూడా అందించడం జరిగింది.